నా పేరు నిర్మల. మేము చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ. ఎక్కడైనా గుడిలకెళ్ళేది, వచ్చేది. మాకు జ్ఞానం గురించి తెలీదు. 2023 నుంచి జ్ఞానం గురించి తెలుసుకున్నాము. అప్పటి నుంచి మేము జ్ఞానం చేసుకుంటున్నాము. ఆరోగ్యం బాగుంది. మా ఫ్యామిలీలో ఏ కష్టం, ఏ ఇబ్బంది వచ్చినా ఎలా మనము దాన్ని సర్దిద్దుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకున్నాము. హ్యాపీగా అందరూ ఆరోగ్యంగా ఉన్నాము. అందరూ సహాహారులైనాము. అంతకుముందు ఎన్నో ఇబ్బందులు పడినాము ఫ్యామిలీలో. ఎన్నో సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో సమస్యలు పడినాము. ఎప్పుడు మేము జ్ఞానానికి వచ్చినామో అప్పటి నుంచి మాకు ఆరోగ్యాలు బాగున్నాయి. ఎలా మనము బ్రతకాలి, ఎలా మిగలబెట్టుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది తెలుసుకొని పోతున్నాము. అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నాము. జ్ఞానంలోకి వచ్చినాక జ్ఞాన ప్రసారం చేస్తున్నాము. ప్రతి ఒక్క యాడ క్లాసులు జరిగినా మాకు ఇన్ఫామ్ చేస్తారు. క్లాసులకంతా అటెండ్ అవుతాను. అన్నీ మాస్టర్లు చెప్పేదంతా శ్రద్ధగా వింటాను. అన్నీ వాళ్ళు అనుభవాలన్నీ మాకు చెప్తారు. మేము అన్నీ శ్రద్ధగా విని మాకు తెలిసింది మేము తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, బంధువులకి మేమంతా జ్ఞాన ప్రసారం చేస్తున్నాము. అవకాశం ఇచ్చిన దానికి పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పత్రిజీ గారికి నమస్కారం. నా పేరు ఏ వసంత. నేను ఇప్పుడు 5 నెలలుగా జ్ఞానంలో ఉన్నాను. నా అనుభవాలు, ఫస్ట్ నేను మార్చిలో నిర్మలా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నన్ను 2 సంవత్సరాలుగా పిలుస్తున్నారు. నేను వెళ్ళలే, నాకేదో పని ఉంది, నేను రాలేదు. అంటే ఆ రోజు పిలిచారు. నాకు 4 రోజులుగా తలనొప్పి ఉన్నింది, మెడ నొప్పి. నేను రాలేను అంటే మళ్ళీ నాకే మనసు బాగలేక, అయ్యో 4 రోజులుగా పిలుస్తుంది, మనం వెళ్తాము అటని వెళ్ళాను. వెళ్ళిని ఒక హాఫ్ అన్ అవరే నేను జ్ఞానంలోకి వచ్చున్నా. అప్పుడే నా మెడ నొప్పి, నేను ఇప్పుడు కనీసం 20 సంవత్సరాలుగా అవస్థపడతా ఉన్నా ఆ మెడ నొప్పి. ఆ రోజే నాకు ఇక్కడ తల నుంచి అట్లే బ్లూ కలర్గా వెళ్ళింది నాకు. అప్పటి నుంచి ఇప్పుడు 4 నెలలకు 4 రోజులు అవస్థపడుతున్నాను. ఇప్పుడు 4 నెలలుగా ఆ తలనొప్పి అనేది లేదు. నాకు కాళ్ళల్లంతా అట్లే జర్రులు పాకినట్టు పాకుతా ఉన్నింది, అది లేదు. నేను జ్ఞానం గురించి తెలుసుకున్నా. నా అనుభవాలు నేను నలుగురికి చెప్తున్నా. నాకు చాలా మంచిదిగా జరిగింది. ఆ పత్రిజీ గారికి నమస్కారం.